తెలంగాణ జాగృతి మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాల్ని. ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అక్కకు వెన్నుపోటు పెడిచిరంటారో ఇది నిన్న జరిగింది కాదు, గత సంవత్సరంన్నర కాలంగా అక్క జైలు పోయినప్పటి నుంచే జరుగుతుంది ఈ వెన్నుపోటు అనేది. ఏదైతే వెన్నుపోటు నాయకులతో సోపతులు చేసి ఇలా పదవులు అనుభవించి నిన్న చెప్తురు మీటింగ్లల్లో కూటికి లేకుండా వచ్చినాం, ఇలా రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చినామని అన్నారు. ఈరోజు కూటికి లేకుండా వచ్చి కోట్లకు పడగలెత్తింది ఎవరన్నా? ఇవాళ మీరు కాదా? ఇవాళ మీ చుట్టూన్న నాయకులు లీడ్ చేసింది ఎవరన్నా? మీరు కాదా? ఈరోజు ఎవరు జాగృతులు అక్కని కలవాలన్నా అపాయింట్మెంట్ ఇచ్చేది ఎవరన్నా? మీరు కాదా? ఇవన్నీ జరిగి ఈరోజు ఒక ఆడబిడ్డ జైలుకు పోతే ఆడికి నేను నా కొడుకు ఈరోజు ఢిల్లీకి నేను ఇలా అక్క కోర్టుకు వస్తుందని పోతే అక్కడ అవమానించిండు నన్ను రాజీవ్ సాగర్ అన్న. ఏంది మీరు కాంగ్రెస్కి చేసిరని? ఎవరన్నా కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది? నిజాయితీ గల ఉన్నాం కనుక ఈరోజు ఒక కార్పొరేటర్ గెలిచినా కూడా పదవిని తృణపాయం వదిలి అక్కతో కలిసి పనిచేస్తాను వచ్చినాం. ఆనాడు ఢిల్లీలో రిపోర్టర్లు అడిగారు ఈరోజు ఎంతమంది కోట్లు సంపాదించుకున్నా అక్క కోసం వాళ్ళు 5 ఆడోళ్ళు వచ్చి రమ్మన్నారు. నా పిల్లలతో సహా తేజ వీళ్ళందరూ వచ్చి అక్క దిగిపోతారు, అక్క బస్సు ఎమ్మడి పరుగులెత్తి ఏడ్చుకుంటే పరుగులు చేసిన రోజులు ఉన్నాయన్న. మేము ఏం మాట్లాడుతున్నారన్నా? ఇదే శివరాత్రి రోజు ఇందిరా పార్క్ ధర్నా వేదిక కాదా? అక్క దీక్ష చేస్తే సాయంత్రం ఒక ఆడబిడ్డను నన్ను అవమానించినావు, నిన్ను ఎవరు రమ్మన్నా స్టేజ్ మీదకి మాట్లాడమని అన్నావు. ఇవన్నీ లీడ్ చేసింది ఎవరన్నా? ఈరోజు పదవులు అనుభవించి ఈరోజు అక్క దగ్గర ఏం లేకుండా వచ్చి ఇలా కోట్లకు పడగలెత్తి ఈరోజు మీ పదవులకు వచ్చి కన్న తల్లి బిడ్డ అని చెప్పింది. తల్లి పాలు తాగి తల్లి రొమ్మున గుట్టే మీకెక్కడ ఉంటుందన్న విశ్వాసం? ఏదైతే కేసీఆర్కు వెన్నుపోటు పడుతుందో ఆ వెన్నుపోటు నాయకులకు ఈరోజు కవితకు వెన్నుపోటు పొడిచే నాయకులు మీరంతా కలిసి జతగట్టిరు. ఏం చేస్తారన్నా? మీరంతా ఏం చెయ్యగలుగుతారు? వస్తుంది ఈరోజు కేసీఆర్ ముఖం చూసే కవిత దగ్గరకు వచ్చినామన్నారు. కేసీఆర్ ముఖం చూసి కాదన్నా, కేసీఆర్ కూతురు అయితేనే డైరెక్ట్ కవితక్క కేసీఆర్ దగ్గర పోవాలంటే ఎవరి దగ్గర పోతుందన్న విషయంతో కవితక్క దగ్గర పోయారు. ఆనాడు మీ ముఖాలు ఎవరు గుర్తుపడతారన్నా? ఎవరు గుర్తుపట్టారు? ఆనాడు కవితక్క దగ్గర ఉండి కవితక్క ఇంట పని చేసుకుంటూ ఈరోజు కేసీఆర్ దగ్గర మీ అన్ని పరిచయాలు పెంచుకొని మీ ఆస్తులు కూడగట్టుకొని ఈరోజు కవితక్క నాన్న అని పెద్దగా అయిందా మీరందరూ? ఇలా ఏం మాట్లాడుతురన్న? ఒక్కొక్క బాధ అనిపిస్తుంది మాకు. మేము ఇలా ₹1 లబ్ధి పొందాలి అక్క కోసం. అయినా నేను జాగృతుల నుండే కార్పొరేటర్ గెలిచిన అయినా సరే ₹1 లబ్ధి పొందకున్నా అక్క కోసం పనిచేస్తున్నాం మేము. ఈరోజు మీరు తెగ బలిసి ఇక్కడ మొత్తం బలిసి ముడ్డుకోడిన బలిసి అంట చికెన్ సెంటర్కి వచ్చి తోడగొట్టినట్టుంది మీరు. అంటే మీరే సవాలు విసురుతున్నారు. మేము బలిసినా మేము తిన్నామంతా మేము బలిసినా మీకు ఏం చేస్తారని. ఈరోజు అది కాదన్న ముఖ్యము. రేపు భవిష్యత్తు ఆలోచించుకోండి. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. ఏ జన్మలో ఇయ్యాల తిన్నాయి మీరు ఎక్కడెక్కడ ఆస్తులు ఎక్కడెక్కడ బిజినెస్ చేసి మొత్తం చిట్టాతో కూడా త్వరలో బయట పెడతామన్నా. మీరు ఎక్కడెక్కడ సంపాదించుకున్నాయి అన్నీ చేస్తాము. గుర్తుపెట్టుకోండి అన్న, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తల్లిలా చూసుకున్న అక్కని ఈరోజు ఇన్ని మాటలన్నా అవమానించారు. మేము ఏ రోజు ₹1 కూడా లబ్ధి చెందలే అక్క విషయంలో. అయినా సరే అక్క కోసం ఇదే తీర్మార్ మల్లన్న అక్కని మాట్లాడితే ఎక్కడ పోయిరన్నా? మీరు ఏం మాట్లాడుతున్నారన్న? ఇవాళ మీ ఇంటి ఆడబిడ్డకు మీ ఇంట్లో మీ బిడ్డకో చెల్లికో జరిగితే ఈ రకంగానే ఉంటారా అన్న? ఇవాళ వెన్నుపోటు పడిచే నాయకులతోటి మీరు వెన్నుపోటు పడిచి అక్కను పోయి ఏం లాభపడతాం అనుకుంటున్నారు? గమర్ద గుర్తు పెట్టుకోండి. ఏది ఏమైనా భగవంతుడు అనేటోడు ఉంటే తప్పక శిక్ష అనుభవిస్తారు. ఇలా అన్ని రకాలుగా లబ్ధి పొంది ఉన్నారంటే మీరే. మొత్తం తెలంగాణ జాగృతి అక్క దగ్గర రానియకుండా మమ్మల్ని కూడా దూరం చేద్దామని చూస్తాం. నన్ను తిడితే కూడా ఇదే పండగ రోజు కూడా నేను నేర్చుకుంటూ పోయినా. అయినా నేను బాధపడలే. తర్వాత అరే నేను అక్క అంటే బాధపడాలి కదా, రాజీవ్ సాగర్ ఎవరు ఆయన పనిచేస్తే ఆయన లబ్ధి పొందింది ఈరోజు చైర్మన్ అయిన పక్క అని నేను బాధపడాలి. ఆ రోజే నీ మాటలకు నేను బాధపడిపోతే ఈరోజు నా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఆడబిడ్డలను కూడా మీరు దూరం చేసేవాళ్ళు కదన్నా. అది ఒక్కసారి గుర్తుపెట్టుకొని మాట అనే ముందు 1 వేలు అక్కని చూపించే ముందు 4 తిరిగి 4 వేలు మీకే చూపిస్తాయి. అది గుర్తుపెట్టుకొని అక్కని మాట్లాడే అనే ముందు జాగ్రత్త తీసుకొని అక్కకు బేషరతుగా మీరందరూ క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. జై తెలంగాణ. నా పేరు మనోజ. నిన్న ఎవరైతే తిరుగుబాటు నాయకులని జాగృతి తిరుగుబాటు నాయకులని ప్రెస్ మీట్ పెట్టినరో, ఓ అన్నలారా, నిజంగా మీకు మనసాక్షి అనేది ఉంటే ఒకసారి మీ మనసాక్షి మీద ప్రమాణం చేసుకొని ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులను అడగండి. కవితక్క గారు మిమ్మల్ని ఎక్కడున్న వాళ్ళని ఏ స్థాయికి తీసుకొచ్చిండ్రు, మీకు ఏం చేసిండ్రు కవితక్క గారు అనేది ఒకసారి మీ కుటుంబ సభ్యులను అడగండి. ఎందుకంటే మీరు ఎవరో భయపెడితే ఎవరో వదిలిన బాణాలలాగా ఈరోజు మీరు కవితక్క గారి మీద మాట్లాడిండ్రు, కానీ మీ ఇంట్లో వాళ్ళు మీకు
చెప్తలేరా మీరు చేస్తుంది నిజంగా అన్యాయం అని, ఇది ఒక వెన్నుపోటు అని చెప్పి. కవితక్క గారు మిమ్మల్ని ఒక సొంత కొడుకుల సొంత తమ్ముళ్ళలాగా భావించి మీకు ఎన్ని లాభాలు చేయలేదన్నా. మీకు ఎమ్మెల్యే టికెట్ అడిగితే రాజీవ్ సాగర్ అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అసలు ఈ రోజు జగదీష్ రెడ్డి గారికి ఉన్న కవితక్క గారికి విభేదాలు ఎక్కడివి? మీకోసం ఎమ్మెల్యే టికెట్ అడుగుతనే కదా. ఆ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కూడా సార్ వెనకాల పడి మీకు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పించి స్వయంగా అక్కనే ప్రమాణ స్వీకారానికి వచ్చి నా తమ్ముడు అని చెప్పడం కన్నా నా కొడుకు అని చెప్తే కరెక్టేమో అన్నారు. అంటే ఈరోజు మీరు ఒక తల్లికి మీరు ఎంత అన్యాయం చేసిండ్రంటే, అన్నం పెట్టిన తల్లికి ఈరోజు మీరు ద్రోహం చేస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. అక్కడున్న ప్రశాంత్ అన్నకి ఏం లబ్ధి కాలేదా? మేము మా రూపాయి మా పైసలు ఖర్చు పెట్టినాం, మా సమయాన్ని మా యవ్వనాన్ని అన్నీ మేము జాగృతి కోసం త్యాగం చేసినామన్నారు. తిరిగి మీకు జాగృతి ఏమి ఇవ్వలేదా? ఈ ప్రపంచానికి మీరెవరో తెలియజెప్పింది కవితక్క గారు ఈ జాగృతియే కదా. ఆ ప్రశాంత్ అన్నకి కవితక్క గారు ఏం చేయలేదా? నీ భార్యకి ఆ రోజు సీట్ ఇప్పించలేదా? గెలిపించలేదా? ఆ భిక్షపతి అన్న ఏదైతే మీరు ఇల్లు కట్టుకుంటున్నారో అక్క మీకు సహాయం చేయలేదా? నీ పదవి కోసం నీ కార్పొరేషన్ చైర్మన్ కోసం అక్కగారు మాట్లాడలేదా? మీ ఫంక్షన్లకు రాలేదా? మీకు కష్టంలో ఉన్నప్పుడు మీరు పోటీ చేస్తుంటే అక్కగారు మీకు డబ్బులు లేవంటే మీకు ఫండ్ పంపించలేదా? మీకు అక్క ఎన్ని విధాలుగా మీరు జీరో నుండి వచ్చిన వాళ్ళని ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినరు అంటే ఈ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? అది కవితక్క గారు కాదా? ఈరోజు మీరు హరీష్ రావు గారు ఏదైతే సంతోష్ రావు గారు వదిలిన బాణాల్లాగా వాళ్ళు భయపెడితే వాళ్ళు వెనుకుండి నడిపిస్తే నడుస్తున్నారే తప్ప నిజంగా మీరు ఒకసారి మాలాంటి ఎవరైతే కవితక్క కార్యకర్తలం కవితక్క అభిమానులం ఉన్నామో మా మెడ మీద కత్తి పెట్టి అక్కకు వ్యతిరేకంగా మాట్లాడమన్నా కూడా మా ప్రాణాన్ని వదులుకుంటామే తప్ప మేము కవితక్క గారికి అసలు ఒక్క మాట కూడా మేము ఎదురు తిరిగి కానీ కవితక్క గారికి వెన్నుపోటు కానీ అది చెయ్యము. మరి మీకెలా చేయబుద్ధి అవుతుంది? 18 సంవత్సరాలు మిమ్మల్ని ఒక ఇంటి కుటుంబ సభ్యుల్లాగా చూసిండ్రు కదా. ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ విమర్శ చేసుకోండి. పోండి, మీరు పదవుల కోసం పోయినరు, ఈ రోజు మీరు ఏదో ఆశించిపోయినరు. పోండి, మీ జాగలో మీరు ఉంటుండ్రు తప్ప కవితక్క గారిని విమర్శ చేస్తే మొత్తం మీ చిట్టా అంత తెలంగాణ జాగృతి నాయకులను మేము బయట పెడతాం. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. జై తెలంగాణ, జై కవితక్క. జై తెలంగాణ. నా పేరు సుచిత్ర. నేను తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ మహిళా కన్వీనర్ని. అసలు రాజీవన్న గారు వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టినందుకు ఆ ఊరి ప్రజలకు కూడా తెలుసో తెలియదో కానీ కవితక్కతో ఉన్నందుకు యావత్ తెలంగాణ ప్రజలకు తెలిసింది. ఏమని అనంటే కవితక్క గారి అనుచరుడు రాజీవ్ సాగర్ అని. ఆ విషయం ఈరోజు మర్చిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాజీవన్న గారి సోదరు ఎవరైతే ఉన్నారో ఆమెనా ప్రతి సంవత్సరం రాఖీ కట్టిందో లేదో కానీ తన సొంత తమ్ముడిగా భావించి కవితక్క మాత్రం ప్రతి సంవత్సరం తనకు రాఖీ కట్టి తన సోదర భావాన్ని తెలుపుకునేది. అలాంటి సోదరి పట్ల మీరు ఈ విధంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయం ఏమిటంటే మీరు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి ఎదిగినరో అది మొత్తం కవితక్క పెట్టిన భిక్ష అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కవితక్క పక్కన ఉంటేనే మీకు ఆ గుర్తింపు వచ్చింది, కవితక్కతోనే మీకు జీవనం అనేది గడిచింది. ఆ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే కన్న తల్లిని మర్చినా మనకు బ్రతుకు తెరువు చూపించిన తల్లిని మాత్రం మరవద్దు. ఇది మాత్రం మీకు పక్కా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతగా చెప్తున్నారు, తను ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని ఏ స్థాయిలోకి తీసుకొచ్చింది మీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎవరైతే వదిలిన బాణాలో ఆ వారికి చెప్తున్నా, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని ఆ స్థాయి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన కవితక్క పట్ల ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే రేపు మీ గురించి ఏ విధంగా మాట్లాడతారో మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఏ స్థాయి లేనప్పుడే అక్క చేయూత ఇచ్చి వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది. అలాంటి అక్కనే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే అన్ని విధాలుగా పదవులు పొంది అన్ని ఆస్తులు పోగు చేసుకొని మీ దగ్గరకు వచ్చిండ్రు. ఇప్పుడు మీ చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. రేపు మీకు వ్యతిరేకించరని మీరు ఎలా నమ్ముతున్నారు? ఈ వెన్నుపోటు అనేది ఇక్కడే కాదు అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి మేము చెప్పేది ఒక్కటే,
జాగృతి కార్యకర్తలము ఏకదాటిపై నించున్నాము. కవితక్క పట్ల ఎవరైనా విమర్శలు కానీ అవాకులు చెవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్తున్నాను. ఒక మహిళ వెనుక ఉన్నాము. ప్రతి ఒక్క మహిళ ముందొస్తే మాత్రం మీరు ఎక్కడ కూడా తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండదు తెలంగాణలో అని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ, జై జాగృతి. నిన్న డేట్ల ప్రెస్ మీట్ చూసినా నాకే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పని చేసింది ఎవరు, డప్పు కొట్టుకుంటుంది ఎవరు, నాకు ఏం అర్థం కాలే. 14 సంవత్సరాల కింద నేను తెలంగాణ జాగృతిలో జాయిన్ అయినా, భారీ ఎత్తున జాయిన్ అయినా. నా జాయినింగ్ చూసి చాలామంది అవాకైపోయారు. అరే బాబు వీడు వస్తే మళ్ళీ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటామో కవితక్కకి మళ్ళీ ఈ దగ్గరైతే మేము ఎక్కడ దూరం అవుతామని చెప్పి చాలా రాజకీయం చేశారు. దాని తర్వాత నాకు రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు. 2 సంవత్సరాలు తెలంగాణ జాగృతి టీజేఎస్ఎఫ్లో పనిచేసి, టీజేఎస్ఎఫ్ అంటే తెలియని కూడా తెలిపించేలాగా పనిచేసి ప్రతి ఒక్క విద్యార్థులకి మేము అండగా నించొని మేము చేసిన పని చూసి మళ్ళీ ఏం చేసిరంటే 2 సంవత్సరాల తర్వాత కావాలని చెప్పి నా పోస్ట్ తీసేపించారు. అయినా కూడా నేను వచ్చిన పని చేసిన బట్టి దానికి అక్క చెప్పింది, అక్క మీకు పబ్లిక్ తీసుకురామని చెప్పి అంటే వేల మందిని ట్రాక్టర్లు కట్టుకొని వేల మందిని మొత్తం డీసీఎంలా ఆటోలల్లా తీసుకొస్తే వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు పబ్లిక్ తీసుకొచ్చినట్టు, వీళ్ళే జాగృతిని మెయింటైన్ చేసినట్టు, వీళ్ళే మొత్తం క్యాడర్ని మొత్తం తీసుకొచ్చినట్టు బిల్డప్లు కొట్టి అక్క మీద పేరు కొట్టేసారు. మేము మా లెక్క కార్యకర్తలు, నా లెక్క జరగని కార్యకర్తలు చాలామంది ఉండే. వాళ్ళందరినీ కవితక్కని కలనియకపోతుండే, కవితక్కకి మా బాధలు చెప్పుకోనియకపోతుండే. కవితక్క బీజీ ఉందని చెప్పి పనిచేసేది మేము, పేరు వచ్చేది వాళ్ళకి. కవితక్క బీజీ ఉందని చెప్పి ఇంటికాడికెళ్ళి బయటికి పంపిస్తుంది. అక్క మాకు స్పందిస్తుండే, అక్క మేము మెసేజ్ మేము రమ్మని చెప్తుండే. అయినా కూడా అక్క ఇప్పుడు రానని చెప్పింది అని చెప్పి వాళ్ళని గల్లోనికి పరిస్థితి చేస్తుండే వాళ్ళు. అలాంటి వాళ్ళు నిన్న మాట్లాడితే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంకొక అన్న ఏమంటారు అంటే మొత్తం పైసలు ఉన్న వాళ్ళకే పదవులు ఇచ్చారని చెప్పి అంటాడు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నాకు ఒక బీసీ బిడ్డగా గుర్తించి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది ఎవరు? మా కవితక్క. ఈరోజు కూడా మా డాడీ డైలీ లేబర్, మా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోమని చెప్పండి. మేము చిన్న ఇంట్లో ఉంటాం. మేము అలాంటి నా దగ్గర పైసలు లేవు, ఏం లేవు, కష్టపడ్డా ఇన్ని రోజులు కష్టపడని చెప్పి అక్క నాకు పోస్ట్ ఇచ్చింది. మీ లెక్క అప్పట్లో కవితక్క దగ్గర ఉండి చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలతో పరిచయాలు పెంచుకొని కవితక్క దాని వల్ల కవితక్క దగ్గర ఉంటాము, కవితక్క మనుషులం అని చెప్పి ఎంపీలతో అందరి దగ్గర పరిచయాలు పెంచుకొని వాళ్ళ నిమ్మలు తీసుకొని వాళ్ళ దగ్గర పర్సనల్గా పనులు చేయించుకొని మీ జోబులు నింపుకోలేరా? మీకు ఇవన్నీ పైసలు ఏడికలు వచ్చినాయి? ఎన్ని సెటిల్మెంట్ చేసారు? కవితక్క పేరు చెప్పుకొని ఎంతమంది బాగుపడ్డారు తెలియదా? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఈరోజు నిన్న మాట్లాడిన ప్రతి ఒక్క నాయకుడు ఒకటే చెప్తున్నా, మీ అందరికి తెలియదా? మీరు ఎవరి మనిషి అని తెలుసు. కవితక్క మనుషులు అని చెప్పి ఆ రెస్పెక్ట్ ఇచ్చి మీకు పనులు చేసిర్రు, 4 రూపాయలు సంపాదించారు. ఇప్పుడు అందరూ కరోడ్పతిలో ఉన్నారు. నిన్న డేట్లో కూర్చున్నాం, మీటింగ్లో కూర్చున్న వాళ్ళు ఎవరయ్యా బీరోలు? పైసలు తీసుకోలేరా? పనులు చేయించుకోలేరా? ఏం చేసిర్రు? ఒకటే చెప్తున్నా సభాముఖంగా, అందరికి చెప్తున్నా, అందరికి చెప్తున్నా, కవితక్క గురించి పిచ్చి పిచ్చి మాట్లాడే కొడుకులు అందరికి ఒకటే చెప్తున్నా. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క పార్టీ కోసం పార్టీలో ఉన్నామని చెప్పి రెస్పెక్ట్ చేయాలని చెప్పి కూర్చున్నాం. కానీ మా కవితక్క గురించి పిచ్చి పిచ్చి మాట ఎవరి మాటైనా సహించాము. ఇన్ని రోజుల నుంచి ఊకున్నాం, ఇప్పటి నుంచి ఊకునేది లేదు. ఏది వరకైనా నేను సచిన్ దాకా కవితక్క కోసం కొట్లాడతా, కవితక్క కోసం ఏం చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో